ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సత్సంగ కా నామ్ ఓం మండలి క్యూ పడా. మరి ఈ సత్సంగం యొక్క పేరు ఓం మండలిక ఎందుకైంది? अब यह सत्संग बहुत उन्नति को प्राप्ति होने वाला है। लोगों को ओम मंडली का नाम से व्याहित हो गया क्योंकि यह ओम की ध्वनि ही जाती है, उसका अर्थ स्वरूप ही स्थिति के किया जाता है। మరి ఈ సత్సంగం డే బై డే ఎంతో ఉన్నతి జరుగుతుంది. చాలా మంది ఓం మండలి అని అనగానే ఓం యొక్క ధ్వనిని గుర్తు పెట్టుకుంటున్నారు. ఓం ధ్వనితో వారు ఆ ఓం యొక్క స్థితిలో స్థితి అయిపోతున్నారు. कश्मीर से लौटने के बाद बाबा ने देखा अनेक अनेक माताएं बहनें तथा पुरुष की जीवन ईश्वरीय शक्ति की झलक आ रही है। उसका जीवन में पवित्रता या आनंद आ गया है। यह देखकर बाबा बहुत खुशी हुई। उनको देखकर आश्चर्य होते थे यह किस प्रकार के निमित्त बनकर गुप्त रूप से परमपिता परमात्मा स्वयं नर नारी के जीवन जयमय हो कार्य कर रहा है। కాశ్మీర్ నుంచి బాబా రిటర్న్ రాగానే ఎంత మంది మాతలు, అన్నయ్యలు, చాలా మంది పురుషుల జీవితం ఈశ్వరీయ శక్తి యొక్క మెరుపు కనిపించేసింది. వారి జీవితంలో పవిత్రత, ఆనందం కనిపించింది. ఇది చూసి బాబా కూడా చాలా సంతోషించారు. ఎంత ఆశ్చర్యంగా పరంపిత పరమాత్మ ఇంత మందిని తయారు చేశారు. ఎంతగా వీరందరూ పరమాత్మ సేవ కోసం, పరమాత్మ సేవా కార్యంలో నిమిత్తంగా అయ్యారు. పరమాత్మ వీరి శరీరం యొక్క మాధ్యమాన్ని ఉపయోగించుకొని జన్మ జన్మాంతరాలు ఇంతమందికి జ్ఞానాన్ని వినిపించే బాధ్యత వారు తీసుకున్నారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ శివ్ అనగా గీతా భగవంతుడి వారి ముఖ కమలం ద్వారా 5000 సంవత్సరాల క్రితం కూడా ఇవే మహావాక్యాలు ఆచరణ అయ్యాయి. ఏంట మహావాక్యాలు? కామ్ వికార్ నరకగా ద్వార్హే. కామ వికారం నరకం యొక్క ద్వారమని వారు ఆలోచించారు. బ్రహ్మచర్యం లేకుండా జ్ఞానామృతాన్ని ఎలా ధారణ చేయగలరు అనేది. కామ వికారం గురించి గ్రంథాల్లో కూడా ఎంతగా రాశారు. మురికి పట్టిన బట్టలు అని ఈ విధంగా రాశారు. అలాంటి బట్టలను క్లీన్ చేయడానికి స్వయం ఆ భగవంతుడు రావాల్సిందే. ఈ విధంగా రాశారు కదా. ఇది ఒక విషంతో పోల్చారు కదా. ఇది ఆత్మని పతితంగా చేసేస్తుందని తెలుసు కదా. మరి ఇక్కడైతే ఓం మండలిలో ప్రతి నర నారి ఈ జ్ఞాన అమృతాన్ని తీసుకొని పవిత్రమైన జీవితాన్ని ఎంతో ఆనందంగా అనుభవం చేసుకుంటున్నారు. వారెప్పుడు కూడా భావించలేదు అసలు పవిత్రత జీవితం ఇంత ఈజీయా అనేది. ఇప్పుడు కామ వికారం పైన విజయాన్ని పొంది పూర్తిగా చెడు అనేది లేకుండా వారి లైఫ్ ని ఎంతగానో సుఖమయంగా అనుభవం చేసుకున్నారు. ఏ లైఫ్ అయితే ఇంతకు ముందు దుఃఖమయంగా ఉండేదో. సో ఒక ఓంలో ఇంత శక్తి అనేది ఉంది అని బాబా ఈరోజు మనకి క్లారిటీ ఇచ్చారు. ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.